అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్లు దాదాపు 40 రోజులుగా వాళ్ళని విధుల్లో నుంచి అక్రమంగా అన్యాయంగా పద్మావతి ఏజెన్సీ వారు తొలగిస్తున్నారని చెప్పేసి వివిధ రూపాల్లో ధర్నాలు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. మరి అదే క్రమంలోనే ఈరోజు పూర్తిగా సమ్మెకు పిలుపుతో అన్ని కార్మిక సంఘాలు మరియు కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేపట్టడం జరుగుతుంది. మరి పద్మావతి ఏజెన్సీ ఏర్పడినప్పటి నుంచి 3 నెలల కాలం నుంచి కార్మికుల్ని వేధిస్తూ ఇబ్బంది పెడుతూ అనేక రకాలుగా మానసిక క్షోభకు గురయ్యే విధంగా మిమ్మల్ని పనుల నుంచి తొలగించాం, మీరు రావద్దని చెప్పడం చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం. మరి అదే క్రమంలోనే ఈ కార్మికులు దాదాపు 15 నుంచి 25 ఏళ్ళుగా ఇదే ఆసుపత్రిలో అనేక సేవలు చేసుకుంటూ ఇదే జీవనాధారంగా బతుకుతున్నటువంటి ఈ కార్మికులను అర్థాంతరంగా పద్మావతి ఏజెన్సీ తొలగిస్తే మరి వాళ్ళ బతుకులు ఎంత చిత్రమవుతాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాగే ఇప్పుడున్నటువంటి మేనేజర్లు మాట్లాడే మాటలు ఈ మహిళలు మరియు వాళ్ళకి అసభ్యకరంగా దురుసుగా మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. మరి భాస్కర్ నాయుడు గారు కూడా గమనించాలి. మీరు ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా మీ వయసు ఎంత, మరి మీరు దాదాపు 70 సంవత్సరాల పరిచయం ఉండాలి. అట్లాంటి పరిచయం కలిగిన వాళ్ళకేమో కాంట్రాక్ట్ టెండర్లు తప్పుతాయి. మరి ఇక్కడ కసువు నుంచి కాలువలు నుంచి ఇక్కడ పశ్చిమ ప్రాంతాలు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకేమో వయసు పరిమితి అనేది ఏర్పరిచి 50 సంవత్సరాల లోపలే ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వం జీవోలు రావడం అనేది కూడా చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? అంటే ఈ పారిశుద్ధ్య కార్మికులుగా దళితులే అధిక శాతం ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళని ఈ 50 సంవత్సరాల లోపలే చేపిస్తే వారి బతుకులు ఎంత దారుణంగా తయారవుతాయనే కనీస ఇంటిగా జ్ఞానం లేకుండా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేశారని చెప్పేసి కూడా మేము దళిత గిరిజన సంఘాలు అడుగుతున్నాం. మరి అలాగే సూపర్వైజర్లకు డిగ్రీ ఉండాలి అంటున్నారు. అంటే 15 సంవత్సరాలు కిందట లేని నియమ నిబంధనలు ఇప్పుడు ఉన్న పరంగా డిగ్రీ ఉండాలని చెప్తే వాళ్ళు ఏ రకంగా డిగ్రీ తెచ్చుకుంటారు? మరి సూపర్వైజర్లు కూడా తొలగించడం అనేది కూడా చాలా అన్యాయం. మరి ఈ దుర్మార్గపు పద్మావతి ఏజెన్సీ ఆలోచన విధానాలను మానుకొని ఎవరైతే ఈ సూపర్వైజర్లు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ విధుల్లో చేర్చుకోవాలి. గతంలో ఏ రకంగా అయితే వాళ్ళకి జీతాలు చెల్లించారో అదే తరహాలో జీతాలు చెల్లించాలి. ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా కూడా చూస్తూ ఊరుకునేదే లేదు. మరి అలాగే ఇప్పుడు నిన్నటి దినం ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్య యత్నం కూడా చేసుకుంది. మరి నిజంగా దురదృష్టవశాత్తు ఏమైనా జరగరాని జరిగిందో దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి ఇట్లాంటివన్నీ తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ పద్మావతి ఏజెన్సీ నిర్వహణ కూడా ఈ కార్మికుల పట్ల అసభ్యకరంగా దుర్భరంగా వ్యవహరిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గమనించి వెంటనే పద్మావతి ఏజెన్సీని వెంటనే బ్లాక్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాలు చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది.